ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చుట్టూ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో నుంచి గుడికి వెళ్ళే దారి, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, అలాగే పక్కనే డ్యాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ వచ్చి జబాలి, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుపతి. లైఫ్లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జబాలి. మీరు చూస్తున్నారు కదా, మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఇంత డెవలప్మెంట్ అనేది అయితే లేదు ఫ్రెండ్స్. మెట్ల మార్గంలో అనేది అయితే చాలా అంటే చాలా డెవలప్ చేశారు. ఇక్కడ కొంతమంది చెప్పింది ఏంటంటే మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడైతే చెప్పులు వేసుకొని అయితే వెళ్ళకూడదని చెప్పారు. సరే అని చెప్పేసి మేము మెట్ల పక్క నుంచి కాలినడకన దారి అయితే ఇంకోటి ఉంది, ఇంకా ఈ సైడ్ నుంచి అయితే ఇలా గుడికి వెళ్ళాము. నేను ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మేము వెళ్తున్న దారిలో బటర్ఫ్లైస్ అయితే వచ్చాయని చెప్పేసి మా పిల్లలు అయితే ఆ బటర్ఫ్లైతో ఆడుకుంటున్నారు. అవి పట్టుకోవాలని చెప్పేసి అయితే ఆడుకుంటున్నారు, కానీ అవి మాత్రం వాళ్ళకైతే దొరకలేదు. వాటిని చూస్తూ వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. నేను ఆ లొకేషన్ కూడా మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో గుడికి వెళ్ళే దారి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఆ దారి వెళ్ళే దారి, ఈ దారిలో స్ట్రైట్గా వెళ్తే అక్కడ చెట్ల కింద నుంచి కనిపిస్తుంది కదా, చెట్ల కింద నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇది చాలా అంటే చాలా షార్ట్ కట్ అనమాట. త్వరగా వెళ్ళిపోతాము, చాలా దగ్గరగా ఉంటుంది. వెనక డ్యామ్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, అసలు ప్లేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు నేనైతే మిస్ అయ్యాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఉడత అనేది చూస్తున్నారు. నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఉడత ఇంత పెద్దగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం మెరూన్ కలర్లో ఉంది, కాళ్ళు మాత్రం బ్లాక్ కలర్లో ఉన్నాయి. అలాగే నేను ఈ దారిలో వచ్చేటప్పుడు ఒక్క చెట్లు కూడా నేను చూశాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అనమాట ఒక్క చెట్లను కూడా ఇలా ముందుకు వెళ్తే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో తమలపాకుల మాలలు అయితే స్వామివారికి అమ్ముతారు. కొంచెం ముందుకు వెళ్తే కోనేరు. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 కోనేరులు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది రామగుండం, ఇది గుడికి ముందు వైపు ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సీతగుండం, అది గుడి వెనక వైపు ఉంటుంది. టైం లేక నేను ఆ సీతగుండం వీడియో అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం అన్నమాట. ఇక్కడ స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని భక్తులు కాయిన్స్ అయితే అంటిస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రామగుండంలో స్నానం చేసి తడిబట్టలతో గుడి ప్రదక్షిణ చేసిన వారు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయంట. ఇలా మా దర్శనం అయితే ఇక్కడ స్వామివారి దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గుడి చాలా అంటే చాలా బాగుంది. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.